చెప్పండి మేడం. అవును మేడం. అవును మేడం. అవును మేడం. నేను వైష్ణవ్ మేడం ఒక బ్యాచ్. వై వైష్ణవి. వై వైష్ణవి ఏ రమేష్ మేడం. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వాయిస్ వినబడుతుందమ్మా సుష్మిత? ఓకే. టుడే ఏంటంటే మనం క్లాస్లో డిస్కస్ చేసుకోయేది ఎస్టర్డే క్లాసెస్ అంతా బేసిక్స్ అన్నమాట. ఈరోజు మనం సిలబస్లోకి వచ్చాం. సిలబస్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కోల్ రాస్ లా అంటే ఏంటి, ఎగ్జామ్లో అడుగుతాడు. వాట్ ఈజ్ కోల్ రాస్ లా? మేడం చెప్పండి మేడం. స్పెక్ట్రోస్కోపీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ మేడం టైటిల్స్. ప్రాక్టికల్స్ ఒకసారి ఉండండి మేడం, మీకు 1 లైన్లో ఉండండి, జస్ట్ మీకు చెప్పేస్తాను. సో టుడే we will discuss about కోల్-రాస్ లా. అసలు కోల్-రాస్ లా అంటే ఏంటంటే the law states that ఇన్ఫనైట్ డైల్యూషన్ అంటే ఏంటంటే మనకి డైల్యూషన్ అనేది ఇక్కడ ఇన్ఫినిటీ అన్నమాట. అంటే మోర్ డైల్యూషన్ అంటే ఇన్ఫినిటీ డైల్యూషన్ అన్నమాట. సో ఈచ్ అయాన్ మైగ్రేట్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఇట్స్ co-ion and make its own contribution to the total molar conductivity of an electrolyte, irrespective of the nature of the other ion which it is associated. ఇక్కడ ఏంటంటే కోల్-రాస్ లాలో మనం తీసుకున్నది ఏంటంటే ఇక్కడ జనరల్గా వీక్ ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటామమ్మా. వీక్ ఎలక్ట్రోలైట్స్ తీసుకునేటప్పుడు ఏమవుతాయంటే ఎలక్ట్రోలైట్స్లో ఏముంటాయి, ఒక యానోడ్ ఒక క్యాథోడ్ ఉంటాయి. సో ఇక్కడ ఎలక్ట్రోలైట్స్లో మనకి ఏంటంటే ఒక క్యాటియాన్ ఉంటుంది, ఒక యానియాన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం క్లోరైడ్ తీసుకున్నాం అనుకోండి, K+ అండ్ Cl-. ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, ఎసిటిక్ యాసిడ్ అంటే ఏంటి, CH3COO-, CH3COO- ఇదొక అయాన్, నెక్స్ట్ H+ ఇదొక అయాన్. అంటే మొత్తం ఏమవుతుందంటే మనకి ఎసిటిక్ యాసిడ్లో ఎసిటేట్ అయాన్, దట్ ఈజ్ నెగిటివ్ అయాన్, H+ ఈజ్ ద పాజిటివ్ అయాన్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే ద లా స్టేట్స్ దట్ ఇన్ఫనైట్ డైల్యూషన్ అంటే డైల్యూషన్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఈచ్ అయాన్ అంటే ఏంటి, పాజిటివ్ అయాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటేట్ CH3COO- అండ్ H+ అంటే నెగిటివ్ అయాన్ అండ్ పాజిటివ్ అయాన్. సో ఇండిపెండెంట్లీ మైగ్రేట్స్ ఇండిపెండెంట్లీ సో ఆఫ్ ఇట్స్ co-ion and makes its own contribution to the total molar conductivity of an electrolyte.
సో irrespective of the nature of the other ion with which it is associated. మీరు ఇక్కడ చూస్తే అకార్డింగ్లీ ఈ లా ప్రకారము at infinite dilution total molar conductivity of the algebraic sum of the molar conductivities of the cation anion. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సింబల్ వచ్చి ఈక్వలెంట్ కండక్టివిటీ అమ్మ. ఈ ఇక్కడ ఉన్న సింబల్ ఉంది కదా, ఇది దిస్ ఈజ్ ఈక్వలెంట్ కండక్టివిటీ. ఓకేనా, ఈ సింబల్ అనేది ఈక్వలెంట్ కండక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈక్వలెంట్ కండక్టివిటీ NaCl తీసుకున్నా. NaCl దట్ ఈస్ సోడియం క్లోరైడ్. NaCl, ఈ NaCl ఎలా రాసుకోవచ్చంట? ఈక్వల్స్ టు లాంబ్డా 0 Na ప్లస్ లాంబ్డా 0 Na ప్లస్ అండ్ లాంబ్డా 0 Cl మైనస్. అంటే ఏంటంటే ఇక్కడ ఈ లా ప్రకారం ఇన్ఫినిటీ డైల్యూషన్ దగ్గర ఈ చయాన్ అనేది ఇండిపెండెంట్ గా మైగ్రేట్ అవుతుంది. దాని యొక్క కో అయాన్స్ మీద డిపెండ్ అవ్వదు. సో మనం ఇక్కడ ఏంటి ఫార్ములా ఈక్వలెంట్ కండక్టెన్స్, దీన్ని ఎండ్ అంటాం అనమాట. ఈక్వల్స్ టు లాంబ్డా 0 ప్లస్ లాంబ్డా 0 మైనస్. ఈ ప్లస్ అన్నది దేనికి సంబంధించిందంటే క్యాటయాన్ యొక్క ఈక్వలెంట్ కండక్టెన్స్. ఈ మైనస్ ఏంటంటే యానియాన్ యొక్క ఈక్వలెంట్ కండక్టెన్స్. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, దీని యొక్క సమ్ అనేది Na ప్లస్ Cl మైనస్ అనే సమ్ అనేది టోటల్గా NaClకి ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ టర్మ్స్ ఏంటి అంటే అండ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎ సొల్యూషన్. సో ఇది మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎ సొల్యూషన్ అంటాం. నెక్స్ట్ లాంబ్డా 0 ప్లస్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ క్యాటయాన్. ఇదేంటంటే మోలార్ కండక్టివిటీ ఆఫ్ క్యాటయాన్, దీని మోలార్ కండక్టివిటీ ఆఫ్ యానియాన్. ఈ ఎండ్ని ఏమంటామంటే మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఏ సొల్యూషన్. కోల్రాష్ లా ఏంటంటే ఇలా దేని గురించి మనకు చెప్తుందంటే దిస్ లా స్టేట్స్ దట్ at infinite dilution each ion migrates independently of its co-ion. అది ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇన్ఫినైట్ డైల్యూషన్ దగ్గర ప్రతి అయాన్ ఈచ్ అయాన్ మైగ్రేట్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఇట్స్ కోయాన్. నెక్స్ట్ అండ్ మేక్ ఇట్స్ ఓన్ కాంట్రిబ్యూషన్ టు ద టోటల్ మోలార్ కండక్టివిటీ. టోటల్ మోలార్ కండక్టివిటీ అంటే ఇదమ్మా ఎండ్. సో అందువల్ల ప్రతి అయాన్ ఏంటంటే ఈచ్ అయాన్ కూడా ఇట్స్ ఓన్ కాంట్రిబ్యూటీ. సో ఓన్ కంట్రిబ్యూటీ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూడండి, టోటల్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ నెక్స్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద అదర్ అయాన్ విత్ విచ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్. మనం ఈక్వేషన్ రాసుకుంటే మోలార్ కండక్టివిటీ ఆఫ్ అ సొల్యూషన్ లాంబ్డా 0 ప్లస్ లాంబ్డా 0 మైనస్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, లాంబ్డా 0 ప్లస్ అంటే ఏంటి, మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఏ క్యాటయాన్. మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఏ క్యాటయాన్. ఇది లాంబ్డా 0 మైనస్ ఏంటి, మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఏ యానియాన్. సో ఇక్కడ ఎండ్ ఏంటి అంటే మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఏ సొల్యూషన్. సో ఫర్ ఎలక్ట్రోలైట్ రెండు తీసుకున్నాం, AM అండ్ BN. సో ద మోలార్ కండక్టివిటీ ఎలా రాయొచ్చు అంటే M లాంబ్డా ప్లస్ ఇన్ఫినిటీ N లాంబ్డా మైనస్ ఇన్ఫినిటీ. ఇక్కడ నేను ఏం రాస్తానంటే ఈ M ఉంది కదా, దీన్ని AM ప్లస్ BN మైనస్ అని రాసుకోండి. AM ప్లస్ BN మైనస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ M అనేది ఒక నెంబర్ అనుకుంటే దాన్ని ముందు తీసుకొస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ A2 అని తీసుకోండి. ఓకేనా, A2 అని తీసుకుంటే అక్కడ మనకి 2 లాంబ్డా ప్లస్ ఇన్ఫినిటీ. 3B అనుకోండి, 3 లాంబ్డా మైనస్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఫర్ ఎలక్ట్రోలైట్ AM BN ని ఇలా రాసుకున్నాం ఈక్వేషన్.
నెక్స్ట్ కేసీఎల్ తీసుకోండి, ఎలక్ట్రోలైట్ కేసీఎల్. ఈ కేసీఎల్ టోటల్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ సొల్యూషన్ ఎంత? 149.9. డిఫరెన్స్ ఎంత అంట అంటే కే ప్లస్కి సిఎల్ మైనస్కి డిఫరెన్స్ కట్టుకుంటే 23.4. కేఐ ఇలా డిఫరెంట్ వాల్యూస్ అమ్మ. కేఐ ఎంత? 150, ఎన్ఏఐ 126.9, డిఫరెన్స్ 23.4. మీరు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈక్వేషన్లో ఒకటి వచ్చి కేసీఎల్, ఇంకోటి ఎన్ఏసిఎల్. కేసీఎల్ ఎలా రాస్తాము? లాంబ్డా 0 కే ప్లస్ సిఎల్ మైనస్. మైనస్ ఎన్ఏసిఎల్ ఎలా రాస్తాం? లాంబ్డా 0 ఎన్ఏ ప్లస్ సిఎల్ మైనస్ రాస్తాం. ఓవరాల్ కింద లాంబ్డా 0 కే ప్లస్ సిఎల్ మైనస్ మైనస్ ఎన్ఏ ప్లస్ సిఎల్ మైనస్. ఇంకా చూడండి అమ్మా, సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్స్ట్రాక్షన్ ఏంటి అంటే ఈక్వలెంట్ కండక్టివిటీ కేసీఎల్, ఈ ఎన్ఏసిఎల్. కేసీఎల్ ఎలా రాసుకున్నాం? లాంబ్డా 0 కే ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్, ఎన్ఏసిఎల్ని ఎన్ఏ ప్లస్ సిఎల్ మైనస్. ఓవరాల్గా మనకి ఎంత వచ్చింది? ఇంత. ఆల్రెడీ మనం పైన ఉన్నటువంటి ప్రీవియస్ పట్టికలో రాసాం కదా, టేబుల్లో ఏం రాసాం? కేసీఎల్కి ఎంత రాసాం? 149.9. సిఎల్ మైనస్కి ఎంత రాసాం? 126.5. డిఫరెన్స్ ఎంత? 23.4 అనమాట. ఒకసారి మళ్ళా చూద్దాం. ఇగోండి, కేసీఎల్కి ఎంత రాసామండి? డిఫరెన్స్ దేనికి? కేసీఎల్. ఈ కేసీఎల్కి వచ్చేసరికి డిఫరెన్స్ ఎంత అంటే కేసీఎల్కి 149.9 ఉంది, ఓకేటి మోలార్ కండక్టెన్స్. సో ఎన్ఏసిఎల్కి 126.5 ఉంది. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 23.4. కేఐకి ఎన్ఏఐకి డిఫరెన్స్ ఎంత? 23.4. సో దీన్ని ఎలా ఫార్ములా అంటే కేసీఎల్ని ఎలా రాసుకోవచ్చు? లాంబ్డా 0 కే ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్ అలా రాసుకోవచ్చు. సో ఎన్ఏసిఎల్ని ఎలా రాసుకోవచ్చు? మైనస్ లాంబ్డా ఎన్ఏ ప్లస్ లాంబ్డా 0 సిఎల్ మైనస్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈక్వేషన్ ఇక్కడ రాయబడింది మనకి. ఇక్కడ ఈక్వేషన్ ఇదే, ఆ ఈక్వేషన్ ఇక్కడ రాసాం. కే ప్లస్ సిఎల్ మైనస్ ఎన్ఏ ప్లస్ సిఎల్ ఫార్వర్డ్ 23.4. నెక్స్ట్ ఎన్ఏఐకి కేఐకి తీసాం. కేఐ అంటే పొటాషియం అయోడైడ్. లాంబ్డా 0 కే ప్లస్ లాంబ్డా 0 ఐ మైనస్ మైనస్ లాంబ్డా 0 ఎన్ఏ ప్లస్ ఐ మైనస్. ఓవరాల్ వాల్యూ వచ్చేసరికి 23. ఇన్ బోత్ కేసెస్ డిఫరెన్స్ ఇన్ కే potassium and sodium salt, in the difference between lambda g and 0 values of K and Na ions, and it is constant. This illustrates the law so next applications ఏంటంటే this law can be used to calculate the molar conductivity of an electrolyte. అంటే మనకి లా యూజ్ చేసి ఏంటి అంటే ఈ లా యూజ్ చేసి మనం మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ మనం తెలుసుకోవచ్చు. ఒక ఎలక్ట్రోలైట్ యొక్క మోలార్ కండక్టివిటీ తెలుసుకోవాలంటే మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎనీ ఎలక్ట్రోలైట్ ఎట్ 0 కాన్సన్ట్రేషన్, వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఎందుకంటే మనం తీసుకున్నదే అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్. ఇన్ఫినైట్ డైల్యూషన్ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ అనేది కంప్లీట్ గా 0 అయిపోవాలి. This law can be used to calculate the molar conductivity of any electrolyte at 0 concentration. 0 కాన్సన్ట్రేషన్ దగ్గర మాత్రమే మనకి ఈ లా అనేది మనకి అప్లికేబుల్ అవుతుంది. సో మోలార్ కండక్టివిటీని క్యాలిక్యులేట్ చేయాలంటే కంపల్సరీగా 0 కాన్సన్ట్రేషన్. The law is particularly useful in the calculation of molar conductivity of weak electrolytes, for which exploration method is not useful. సో వీక్ ఎలక్ట్రోలైట్ కి మాత్రమే ఇది అప్లికేబుల్ అమ్మా, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కి మాత్రమే ఇది అప్లికేబుల్ అవ్వదు. సో నెక్స్ట్ ఏంటంటే యూజింగ్ ద ఎక్స్ప్లోయేషన్ మెథడ్ వాల్యూ
molar conductivity for strong electrolyte is found using that value of molar conductivity of weak electrolyte can be calculated. అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఏదైనా ఒక దాన్ని తీసుకొని దాన్ని ఉపయోగించి మనము వీక్ ఎలక్ట్రోలైట్ని ఈ కోల్రాస్ లా ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తాం. సో నెక్స్ట్ ఏంటి, దీని యూజెస్ ఏంటి? సో యూజెస్, calculation of molar conductivity of an electrolyte at zero concentration. జీరో కాన్సన్ట్రేషన్ దగ్గర మనం మోలార్ కండక్టివిటీ ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ యొక్క మోలార్ కండక్టివిటీని మనం మెజర్ చేయాలి అంటే ఎక్కడ జీరో కాన్సన్ట్రేషన్ దగ్గర. లెట్ us క్యాలిక్యులేట్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏం తీసుకున్నాం? వీక్ యాసిడ్ తీసుకున్నాం, దట్ ఈజ్ ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ అంటే ఏంటి? CH3COO మైనస్ and H plus using molar conductivity values of strong electrolyte. అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యూజ్ చేసి ఈ వీక్ ఎలక్ట్రోలైట్ వాల్యూస్ మనం ఏం చేయాలా? కనుక్కోవాలా. ఇక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఏంటి? సోడియం ఎసిటేట్ CH3CONA అండ్ సోడియం క్లోరైడ్. ఇక్కడ చూడండి అమ్మా, CH3COONA ప్లస్ NaCl. సో మనకి ఏంటంటే ఇక్కడ ఈ రెండిటిని ఉపయోగించి మనము ఈ వీక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ యొక్క మోలార్ కండక్టివిటీ వాల్యూస్ని మెజర్ చేయడం జరుగుతుంది. సో మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తీసుకున్నాం కదా, ఇక్కడ NaCl తీసుకున్నాం కదండి. NaCl కాదు, ఇక్కడ చూడండి ఒకసారి, ఇది NaCl జనరల్గా HCl తీసుకుంటాం అనమాట. ఎలాంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఎసిటిక్ యాసిడ్ రావాలి అంటే ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ ఒకసారి చూస్తే HCl ప్లస్ CH3CONA మైనస్ NaCl. అంటే ఇక్కడ CH3CONA ప్లస్ HCl కలిస్తే CH3COOH అంతే కదా, HClలో H ప్లస్, CH3CONAలో CH3COO, ఈ రెండు కలిసి CH3COOH వస్తుంది. రిమైనింగ్ ఏముంది? NaCl. ఆ NaCl ఏం చేసాం? తీసేసాం అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ మనము HCl ప్లస్ CH3CONA, ఇక్కడ CH3COONAలో మనకి ఏంటంటే CH3COO మైనస్ Na ప్లస్. ఇక్కడ HCl CH3CONA తీసుకుంటే CH3COOH మొత్తం ఎసిటిక్ యాసిడ్ అవుతుంది. రిమైనింగ్ Na అండ్ Cl కలిసి NaCl. ఈ ఈక్వేషన్లోనే మనకు ఉంది. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే, HClని ఫస్ట్ ఎలా రాసుకుంటామండి? ఆల్రెడీ చెప్పాం కదా, HClని λ0H ప్లస్ ప్లస్ Cl మైనస్. మరి ఎస్టేట్ని, సోడియం ఎస్టేట్ని ఎలా రాసుకుంటాం? λ0 CH3COO మైనస్ Na ప్లస్. తర్వాత దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి కదా మైనస్ వాల్యూతో. దేంతో? NaClని ఏం చేయాలి? సబ్స్ట్రాక్ట్ చేయాలా. సో చూడండి, ఇక్కడ NaCl మైనస్ NaCl, ఈ మైనస్ NaClని ఇక్కడ రాసాం చూడండి. సో దీన్ని ఓవరాల్గా ఎలా రాసుకోవచ్చు? λ0H ప్లస్ Cl మైనస్ λ CH3COO మైనస్ Na ప్లస్ మైనస్ λNa ప్లస్ Cl మైనస్. ఆ విధంగా దీన్ని రాసుకోవచ్చు. ఓవరాల్గా మనకి ఏమొస్తాయి దీని నుంచి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి λ CH3COO మైనస్ ఈ H ప్లస్ కలిస్తే ఏమొస్తుంది? ఎసిటిక్ యాసిడ్. రిమైనింగ్ మిగిలిపోయింది ఉంటుంది కదా, ఆ రిమైనింగ్ మిగిలిపోయినవి ఏంటి అంటే NaCls. ఇవన్నీ కూడా NaCl. ఇది ప్లస్ Na మైనస్ Na, ఇది రెండు ప్లస్లు ఉన్నాయి. ఇక్కడ ప్లస్ Na, ఈ రెండు ప్లస్, ఇది మైనస్ Na, ఇది ప్లస్ Cl మైనస్ Cl క్యాన్సిల్ అయిపోయింది కదా. రిమైనింగ్ మిగిలిన ఏంటి? ఎసిటిక్ యాసిడ్. సో ఆ విధంగా మనము స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యూజ్ చేసి వీక్ ఎలక్ట్రోలైట్ మెజర్ చేస్తాం. సో మరొకసారి చూడండి, అర్థమవుతుంది. మరొకసారి చెప్తాను కన్ఫ్యూజ్ లేకుండా. ఫస్ట్ మనం కోల్రాస్ లా అంటే ఏంటి తెలుసుకోవాలా. సో కోల్రాస్ లా, వాట్ ఈజ్ కోల్రాస్ లా? కోల్రాస్ లా అంటే ఏంటంటే, మనకి ఈ లా అనేది అట్ ఇన్ఫనైట్ డైల్యూషన్, అంటే
కాన్సంట్రేషన్ C వాల్యూ 0 అవ్వాలి. ఓకే. This law states that at infinite dilution, each ion migrates independently of its co-ion and make its own contribution to the total molar conductivity of an electrolyte. Okay. So చూడండి, this law states that at infinite dilution, each ion migrates independently of its co-ion and make its own contribution to the total molar conductivity of an electrolyte, irrespective of the nature of the other ion with which it is so associated. సో వినబడుతుందండి మీకు? వినబడుతుందా? ఎవరమ్మా? సుస్మిత. ఓకే. ఓకే. సుస్మిత ఒకసారి చదువు. ఏంటి కోల్ రష్‌లా? చదవమ్మా. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. నెక్స్ట్. సో నెక్స్ట్ ఏంటంటే అకార్డింగ్ టు ఈ లా ప్రకారం మనము మోలార్ కండక్టివిటీ ఈక్వేషన్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే యానియాన్ క్యాటియన్ రెండు సమ్ని కలపాలన్నమాట. సో లాంబ్డా 0 ప్లస్ మైనస్ లాంబ్డా 0 మైనస్ ఈక్వల్స్ టు మోలార్ కండక్టివిటీ. ఇక్కడ మనం నెక్స్ట్ స్లైడ్లో ఏంటంటే కోల్ రాష్లో అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్ చూడండి అమ్మా. ఇక్కడ మోలార్ కండక్టివిటీ ఆఫ్ సొల్యూషన్. నెక్స్ట్ లాంబ్డా 0 ప్లస్ అంటే ఏంటంటే మోలార్ కండక్టివిటీ ఆఫ్ క్యాటియన్. లాంబ్డా 0 మైనస్ ఏంటంటే మోలార్ కండక్టివిటీ ఆఫ్ యానియాన్. ఫర్ an electrolyte AmBn, the molar conductivity in infinite dilution ఎలా రాయొచ్చు అంటే m లాంబ్డా ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ n లాంబ్డా మైనస్ ఇన్ఫినిటీ. ఇక్కడ మనకి టర్మ్స్ తెలియాలి. మోలార్ కండక్టివిటీ ఆఫ్ సొల్యూషన్, నెక్స్ట్ లాంబ్డా ప్లస్ 0 మోలార్ కండక్టివిటీ ఆఫ్ క్యాటియన్, నెక్స్ట్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ యానియాన్. నెక్స్ట్ కేసీఎల్ ఇచ్చాడు కదా, కేసీఎల్కి ఎంత వాల్యూ అంటే మోలార్ కండక్టివిటీ 149.9. సో 149.9 ఉంది. నెక్స్ట్ ఎన్ఏసిఎల్కి ఎంత ఉంది? 126. రెండు డిఫరెన్స్ 23.4. కేఐఎన్ఏఐ తీసుకున్న డిఫరెన్స్ కూడా సేమ్ అంతే వచ్చింది డిఫరెన్స్. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ మనం ఏం రాసాము, కేసిఎల్ మైనస్ ఎన్ఏసిఎల్. కేసిఎల్ ఎలా రాసాం? కే ప్లస్ సిఎల్ మైనస్, కే ప్లస్ సిఎల్ మైనస్. ఎన్ఏసిఎల్ని ఎన్ఏ ప్లస్ సిఎల్ మైనస్. ఓవరాల్ దీన్ని అంతటిని మనం ఇలా రాసుకోవచ్చు. మనకు ఆల్రెడీ వాల్యూస్ రెండింటిని 149లో 126 తీస్తే ఎంత వచ్చింది? 23.4. నెక్స్ట్ కేఐ మైనస్ కేసిఎల్. సో ఇక్కడ కేఐ మైనస్ కేసిఎల్ కాదు, ఇక్కడ ఎన్ఏఐ. ఇక్కడ చూసుకోండి, ఎన్ఏఐ, కేఐ, ఎన్ఏఐ. వీటిలో మన డిఫరెన్స్ తీస్తే 23.4 వచ్చింది. ఇన్ బోత్ కేసెస్ the difference in the potassium and sodium salts in the difference between so molar conductivity
values of potassium and sodium ions are ions and it is constant. So next ఏంటంటే అప్లికేషన్స్ ఏంటమ్మా? దిస్ లా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్. ఏంటి ఈ లా యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే, లా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎనీ ఎలక్ట్రోలైట్ ఎట్ జీరో కాన్సన్ట్రేషన్. ద మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎనీ ఎలక్ట్రోలైట్ అట్ జీరో కాన్సన్ట్రేషన్. అంటే ఏ ఎలక్ట్రోలైట్ యొక్క మోలార్ కండక్టివిటీని కూడా మనం డిటర్మైన్ చేయొచ్చు, బట్ కాన్సన్ట్రేషన్ వాల్యూ అనేది జీరో ఉండాలి. నెక్స్ట్, దిస్ లా ఈజ్ పర్టిక్యులర్లీ యూజ్ఫుల్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ మోలార్ conductivity of weak electrolyte, for which exploitation method is not useful. Using extrapolation method, value of molar conductivity of strong electrolyte is found, and using that value weak electrolyte can be calculated. అంటే మోలార్ కండక్టివిటీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ వాల్యూస్ నుంచి వీక్ ఎలక్ట్రో వాల్యూస్ ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం క్యాలిక్యులేషన్. సో ఇక్కడ చూసుకుంటే మీరు క్యాలిక్యులేషన్ ఆఫ్ మోలార్ కండక్టివిటీ వాల్యూస్, క్యాలిక్యులేషన్ ఆఫ్ మోలార్ కండక్టివిటీ వాల్యూస్ సో ఎట్ జీరో కాన్సన్ట్రేషన్, జీరో కాన్సన్ట్రేషన్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా, సో క్యాలిక్యులేషన్ ఆఫ్ మోలార్ conductivity of an electrolyte at zero concentration. Let us calculate molar conductivity for weak electrolyte of acetic acid CH3COH. Using molar conductivity values of strong electrolytes, sodium acetate, ఈ సోడియం ఎసిటేట్ అండ్ సోడియం క్లోరైడ్ యూజ్ చేసి ఎసిటిక్ యాసిడ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఎలా అంటే ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఇక్కడ మోలార్ కండక్టివిటీ HCl, మోలార్ కండక్టివిటీ సోడియం ఎసిటేట్, మోలార్ కండక్టివిటీ NaCl. ఓకేనా? సో మనకి ఈ రెండింటిని కలిపేసి NaCl ఏం చేస్తాం, తీసేస్తాం. ఎలా తీయొచ్చు కదా, ఎందుకంటే ఈ CH3COO H కలిసి CH3COH, రిమైనింగ్ NaCl మైనస్ NaCl. అప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుంటాం, HCl ఎలా రాస్తాం, H ప్లస్ Cl మైనస్, HCl ఎలా రాస్తాం, H ప్లస్ Cl మైనస్. సో చూడండి H ప్లస్ Cl. సో CH3CON ఎలా రాస్తాం, CH3COO మైనస్ Na ప్లస్. NaCl ఎలా రాస్తాం, Na ప్లస్ Cl మైనస్. సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే రాసుకుంటాం అన్నమాట. రాసుకొని వాల్యూస్ని ఏం చేయాలి, ఫైనల్గా సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, Na ప్లస్లో మనం చూసుకుంటే రెండు ఉన్నాయి, ప్లస్ Na ప్లస్ మైనస్ Na ప్లస్, ప్లస్ అండ్ మైనస్. ఇగోండి ప్లస్ Na ప్లస్ మైనస్ క్యాన్సిల్, ప్లస్ Cl మైనస్ మైనస్ Cl మైనస్ క్యాన్సిల్. ఓవరాల్గా ఎసిటిక్ యాసిడ్ అనేది మనకి వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటాం. సో దిస్ ఈజ్ కోల్ రాస్ట్ లా అండి. సో మీకు ఏమైనా ఒకసారి చూస్తే మీకు అర్థం అయిపోద్ది, ఒకసారి నోట్స్లో నీట్గా రాసుకుంటే మన కోల్ రష్ లా అన్నది అర్థం అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇంకోటి డిస్కస్ చేద్దాం, డెబైల్ హుకెల్ ఆన్సాగర్ ఈక్వేషన్. సో డెబైల్ హుకెల్ ఆన్సాగర్ ఈక్వేషన్ డిస్కస్ చేద్దాం.
సో నెక్స్ట్ మనకేంటంటే డెబైల్-హుకెల్ ఆన్సాగర్ ఈక్వేషన్. సో ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి మనం డెబైల్-హుకెల్ ఆన్సాగర్ ఈక్వేషన్ మనం చెప్తాం అన్నమాట. ఈ డెబైల్-హుకెల్ ఆన్సాగర్ ఈక్వేషన్ ఏంటి అంటే, సో స్క్రీన్ కనబడుతుంది కదమ్మా. Debye and Huckel studied that behavior of strong electrolytes. The conductivity of strong electrolytes depends upon two factors. అంటే మనకి ఇంతకు ముందు తీసుకున్నటువంటి కోల్రాస్ లా ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్, దట్ ఈస్ ఎసిటిక్ యాసిడ్. సో ఎసిటిక్ యాసిడ్ ఏం చేసామంటే అక్కడ ఎసిటిక్ యాసిడ్ లో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యూజ్ చేసి వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క మోలార్ కండక్టివిటీ వాల్యూస్ ని మెజర్ చేసాం. అంతే కదా, అక్కడ HCl ప్లస్ CH3COONA మైనస్ NaCl. సో ఓవరాల్ గా మనకి మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ మెజర్ చేసాం. ఇక్కడ ఏంటంటే డెబై-హుకెల్ స్టడీడ్ ద బిహేవియర్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. The conductivity of strong electrolyte depends upon two factors. One is asymmetric or relaxation effect. Second one is electrophoretic effect and viscosity. డెబై-హుకెల్ సో రెండు ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క బిహేవియర్ని స్టడీ చేశారు.
ఎలా అంటే one is asymmetric or relaxation effect, second one is electrophoretic effect and viscosity. చూడండి ఇక్కడ, based on these effects Debye and Huckel developed an equation to explain the conductivity of strong electrolytes with the change in concentration. అంటే ఈ రెండు ఎఫెక్ట్స్ని బేస్ చేసుకొని డెబైల్ హుకెల్ ఏం చేశారంట, సో ఈక్వేషన్ని డెవలప్ చేశారు. ఏంటి, కండక్టివిటీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ విత్ ది చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. అంటే కాన్సన్ట్రేషన్తో పాటుగా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యొక్క కండక్టివిటీ అన్నది చేంజ్ అవుతుంది. సో మనకి ఈ రెండు ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని ఏం చేశారంటే కండక్టివిటీ అనేది ఎలా, ఏ కండక్టివిటీ, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ NaCl, ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఎందుకంటే స్ట్రాంగ్ యాసిడ్ నుంచి వచ్చే సాల్ట్స్ కూడా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్సే. ఇప్పుడు HCl స్ట్రాంగ్ యాసిడ్, సో దానికి కరస్పాండింగ్ సాల్ట్ NaCl, H ప్లేస్లో సోడియం వచ్చింది. సో వాటి యొక్క కండక్టివిటీ ఎలా ఉంటుందంట, కండక్టివిటీ చేంజ్ అవుతుంది. దేంతో పాటు, సో మనకి కాన్సన్ట్రేషన్తో పాటు మారిపోతుంటుంది. ఆన్సాగర్ ఫర్దర్ డెవలప్డ్ the equation, the final equation is called as Debye-Huckel Onsager. Onsager further developed the equation, the final equation is called as a Debye-Huckel Onsager. సో ఇక్కడ చూడండి, లాంబ్డా సి ఇది డెవలప్ చేసిన ఈక్వేషన్ అమ్మా. లాంబ్డా సి ఈక్వల్స్ టు లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ 82.4 by dt పవర్ 1/2. ఇక్కడ ఏంటంటే విస్కాసిటీ సింబల్ ప్లస్ 8.2 ఇంటూ 10⁵ by dt పవర్ 3/2 లాంబ్డా ఇన్ఫినిటీ రూట్ సి. సో ఇది ఈక్వేషన్ అన్నది వాళ్ళు ప్రపోజ్ చేసిన ఈక్వేషను, మనమే మార్చేది లేదు ఈక్వేషను. సో ఏంటంటే లాంబ్డా సి ఈక్వల్స్ టు లాంబ్డా ఇన్ఫినిటీ. లాంబ్డా ఇన్ఫినిటీలో ఏం తీయాలంట, 82.4 by dt పవర్ 1/2 n, నెక్స్ట్ 8.2 ఇంటూ 10⁵ by dt పవర్ 3/2 లాంబ్డా ఇన్ఫినిటీ. ఇదంతా కలిసి స్క్వేర్ రూట్ ఆఫ్ సి, కాన్సన్ట్రేషన్ స్క్వేర్ రూట్. అయితే ఇప్పుడు మనకి ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్కటి ఏం తెలియాలి. ఇక్కడ డి అంటే ఏంటి అంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. డి అంటే ఏంటి, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ సాల్వెంట్. విస్కాసిటీ, ఈ ఎన్ ఏంటంటే విస్కాసిటీ ఆఫ్ కోఫిషియంట్. ఇక్కడ టీ టెంపరేచర్, సి అనేది కాన్సన్ట్రేషన్. సో తర్వాత ఈ ఈక్వేషన్ ఇలా రాసుకున్నారు, లాంబ్డా సి ఈక్వల్స్ టు లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ ఏ ప్లస్ బి లాంబ్డా ఇన్ఫినిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ సి. ఏ వాల్యూ ఎంత అంటాం, ఇంకో ఈ వాల్యూలో ఏ రాసేసారు అంతే. ప్రీవియస్ ఈక్వేషన్లో 82.4 by dt పవర్ 1/2 n ప్లేస్లో ఏ రాశారు. నెక్స్ట్ ఈ 8.2 ఇంటూ 10⁵ ఉంది కదా, dt పవర్ 3/2లో బి రాశారు. ఈ ఏబీలు ఏంటంటే కాన్స్టెంట్స్ ఇన్ యాక్వస్ సొల్యూషన్, అయితే మనకి లాంబ్డా సి అంటే ఏంటి, లాంబ్డా ఇన్ఫినిటీ అంటే ఏంటి. సో లాంబ్డా సి, లాంబ్డా ఇన్ఫినిటీ మనకి. లాంబ్డా సి ఏంటంటే కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అట్ కాన్సన్ట్రేషన్ సి, కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అట్ కాన్సన్ట్రేషన్ సి, దట్ ఈజ్ లాంబ్డా సి. లాంబ్డా ఇన్ఫినిటీ అంటే ఏంటంటే కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అట్ ఇన్ఫినైట్ సొల్యూషన్, ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినైట్, కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అట్ ఇన్ఫినైట్ సొల్యూషన్. లాంబ్డా సి ఏంటి, కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అట్ కాన్సన్ట్రేషన్ సి.
సో నెక్స్ట్ ఏంటంటే మనకి ద స్టడీడ్ ద కండక్టివిటీ ఆఫ్ డిఫరెంట్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, అంటే డిఫరెంట్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ని స్టడీ చేశారు. ఎలా స్టడీ చేశారు? దే స్టడీడ్ ద కండక్టివిటీ ఆఫ్ డిఫరెంట్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అట్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్. ఈ లాంబ్డా సి వర్సెస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సి. లాంబ్డా సి అనేది ఇక్కడ కండక్టివిటీ, స్క్వేర్ రూట్ సి అనేది కాన్సన్ట్రేషన్. సో ఏమవుతుంది? కేసిఎల్, ఏజిఎన్ఓ3, ఎన్ఎస్ఎల్ వీటి యొక్క వాల్యూస్ గ్రాడ్యువల్గా తగ్గుతున్నాయి. కాన్సన్ట్రేషన్కి లాంబ్డా సికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ నేచర్ అనమాట. వాల్యూస్ ఏమవుతున్నాయి? తగ్గుతున్నాయి. సో సో మనకి ఇది ఉంది. ఇంకా ఇక్కడ చూడండి, కండక్టివిటీకి స్క్వేర్ రూట్ ఆఫ్ సికి మనం తీసాం కేసిఎల్, హెచ్సిఎల్. నెక్స్ట్ ఏజిఎన్ఓ3, ఎన్ఎస్ఎల్ కింద ఉన్నాయి చూడండి. హెచ్సిఎల్ టాప్లో ఉంది, కేసిఎల్, ఏజిఎన్ఓ3, ఎన్ఎస్ఎల్ స్క్వేర్ రూట్ ఆఫ్ సి అనమాట. అయితే మనకి ఏంటంటే సో వెరీ ఇంపార్టెంట్ అండి ఇది మనకి డెబైల్ హుకెల్ ఆన్సాగర్ ఈక్వేషన్. ఇంకా ఉంది ఈక్వేషన్, మనకి ఇక్కడతో ఆగిపోలేదు, కంటిన్యూషన్ ఉంది. ఎందుకంటే మనకు 2 ఎఫెక్ట్లు చదివాం కదా, ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ అవి చదివాం కదా, ఇంకా ఉన్నది. సో దిస్ ఈజ్ డెబైల్ హుకెల్ ఆన్సాగర్ ఈక్వేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. సో నెక్స్ట్ ఏంటి అంటే, సో మరొకసారి చెప్పేస్తాను. సో ఇది రేపటికి కూడా ఈ క్లాస్ ఎక్స్టెన్షన్ ఉందన్నమాట. డెబైల్ అండ్ హుకెల్ స్టడీడ్ ద బిహేవియర్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. అంటే డెబైల్ అండ్ హుకెల్ ఏం చేశారు? స్టడీ చేశారు. దేని గురించి అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ గురించి స్టడీ చేశారు. సో బిహేవియర్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. ద కండక్టివిటీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ డిపెండ్స్ అపాన్ 2 ఫ్యాక్టర్స్. అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క కండక్టివిటీ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్తున్నాడు. ఏంటంటే వన్ ఈజ్ ఎసిమెట్రిక్ ఆర్ రిలాక్సేషన్ ఎఫెక్ట్, సెకండ్ వన్ ఈజ్ ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ అండ్ విస్కాసిటీ. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో రేపు అడిగేది. కోల్ రాష్ట్ల డెబైల్ హుకెల్ ఆన్సాగర్ ఈక్వేషన్, ఇది లేనిది మనకు ఎగ్జామినేషన్లో పేపర్ అనేది ఉండదు. అంత ఇంపార్టెంట్, ఖచ్చితంగా చదవాలి. డెబైల్ అండ్ హుకెల్ దేని గురించి స్టడీ చేశారంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ గురించి. కోల్ రాస్ దేని గురించి స్టడీ చేశారంటే వీక్ ఎలక్ట్రోలైట్స్ గురించి స్టడీ చేశారు. అయితే ఈయన ఏం చేశాడు? కాన్సన్ట్రేషన్కి కండక్టివిటీకి ఒక గ్రాఫ్ను మెజర్ చేశాడు. కాన్సన్ట్రేషన్కి కండక్టివిటీకి గ్రాఫ్ను మెజర్ చేశాడు ఈయన. వాల్యూస్ ఏమవుతున్నాయి? తగ్గుతూ ఉంటున్నాయి అన్నమాట వాల్యూస్. అందుకే చెప్పాడు ఏంటి? ద కండక్టివిటీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ డిపెండ్స్ అపాన్ 2 ఫ్యాక్టర్స్. సో మనకి ఇక్కడ వాల్యూస్ ఎలా తగ్గుతున్నాయి? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యొక్క వాల్యూస్ ఏమవుతున్నాయి? కాన్సన్ట్రేషన్తో పాటు తగ్గిపోతున్నాయి. ఇక్కడ 2 థియరీస్ ఉన్నాయి. వన్ ఈజ్ ఎసిమెట్రిక్ ఆర్ రిలాక్సేషన్ ఎఫెక్ట్, సెకండ్ ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్, విస్కాసిటీ. ఈ 2 థియరీస్ తర్వాత. సో బేస్డ్ ఆన్ దీస్ ఎఫెక్ట్స్ డెబై and Huckel developed an equation. Explain conductivity of strong electrolytes. Explain conductivity of strong electrolytes with the change in concentration. అంటే అక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యొక్క కండక్టివిటీస్ ఏమవుతున్నాయి? తగ్గిపోతున్నాయి. దేంతో పాటు? కాన్సన్ట్రేషన్ పెంచుతున్న కొలది ఇంక్రీజెస్ ద కాన్సన్ట్రేషన్, కండక్టివిటీ వాల్యూస్ ఆర్ డిక్రీజెస్. వినపడుతుందమ్మా? ఓకే, ఓకేనమ్మా. ఆన్సాగర్ ఫర్దర్ డెవలప్డ్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మనకి ఇంపార్టెంట్. ద ఫైనల్ ఈక్వేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ డెబైల్ హుకెల్ ఆన్సాగర్ ఈక్వేషన్. ఏంటి ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ లాంబ్డా సి ఈక్వల్స్ టు లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ 82.4 బై డిటి పవర్ ఎన్. సో మనకి ఏంటి ఇక్కడ?
ఈ 82.4/dt పవర్ హాఫ్ n ని ఏ అని రాసుకున్నాం. ఏ అని రాశాడు. నెక్స్ట్ దీన్నంతటిని ఏం రాసాం? బి అని రాసాం. ఏ ప్లస్ బి లాంబ్డా ఇన్ఫినిటీ రూట్ సి. ఏ అంటే 82.4/dt పవర్ హాఫ్ n. సో బి అంటే 8.2 into 10⁵/dt పవర్ 3/2. డి అంటే ఏంటి? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ సాల్వెంట్. n ఏంటి? విస్కాసిటీ ఆఫ్ కోఎఫిషియంట్. టీ ఏంటి? టెంపరేచర్. సి ఏంటి? కాన్సంట్రేషన్. సో ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ ఈక్వేషన్ రాసుకుందాం. లాంబ్డా సి ఈక్వల్స్ టు లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ ఏ ప్లస్ బి లాంబ్డా ఇన్ఫినిటీ రూట్ సి. ఏ వాల్యూ 82.4/dt పవర్ హాఫ్ n. బి వాల్యూ 8.2 into 10⁵ అన్నమాట. ఇది dt పవర్ 3/2. ఏబి అనేది కాన్స్టెంట్ ఇన్ యాక్వస్ సొల్యూషన్. కాన్స్టెంట్స్ యాక్వస్. అయితే లాంబ్డా సి అంటే ఏంటి? కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అట్ కాన్సంట్రేషన్ సి. కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అట్ కాన్సంట్రేషన్ సి. మరి లాంబ్డా ఇన్ఫినిటీ అంటే ఏంటి? కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అట్ ఇన్ఫనైట్ డైల్యూషన్. అనంత విలీనత అంటారు దాన్ని. కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అట్ ఇన్ఫనైట్ డైల్యూషన్. అయితే మనకు ఒక గ్రాఫ్ అనేది గీయడం జరిగింది. ఇక్కడ డ్రా చేశారు. దే స్టడీడ్ ద కండక్టివిటీ ఆఫ్ డిఫరెంట్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అట్ డిఫరెంట్ కాన్సంట్రేషన్స్. ఏ గ్రాఫ్ బిట్వీన్ లాంబ్డా సి వర్సెస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సి యాజ్ ఫాలోస్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రూట్ సి అన్నది ఏంటంటే కాన్సంట్రేషన్ అమ్మా. రూట్ సి అంటే కాన్సంట్రేషన్. లాంబ్డా సి ఏంటి? కండక్టివిటీ. ఈ కండక్టివిటీకి స్క్వేర్ రూట్ ఆఫ్ సికి మనం కాన్సంట్రేషన్ అనేది మనం ఇలా పెంచుకుంటూ పోతే ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి కదా, హెచ్సిఎల్, కేసిఎల్, ఏజిఎన్ఓ3, ఎన్ఏసిఎల్, ఏమవుతాయి? వాటి యొక్క వాల్యూస్ అన్నవి, అంటే వాటి యొక్క కండక్టివిటీ వాల్యూస్ అన్నవి తగ్గిపోతున్నాయి. మీకు ఆల్రెడీ తెలుసు కండక్టివిటీ అంటే ఏంటి అమ్మా. అయాన్స్ ఫ్రీగా మొబుల్ అయితేనే కండక్టివిటీ పెరుగుతుందని చెప్తాం. అంటే అయాన్స్ ఫ్రీగా మొబుల్ అవ్వాలంటే అర్థం ఏంటి? ఇప్పుడు హెచ్సిఎల్ అని ఉంది. హెచ్సిఎల్ ఎలా మొబైల్ అవ్వాలమ్మా? హెచ్ ప్లస్ అండ్ సిఎల్ మైనస్. ఇలా ఫ్రీగా అయాన్స్ మూవ్ అయితే వాటి కండక్టివిటీ ఎక్కువ అని చెప్తాం. అదే కాన్సంట్రేషన్ ఎక్కువ ఉందనుకోండి, కాన్సంట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు అయాన్స్ ఫ్రీగా మొబుల్ అవుతాయా? అంటే వీటి యొక్క బాండ్ హెచ్సిఎల్లో ఉన్నటువంటి బాండ్ డిసోషియేట్ అవుతుందా? కాన్సంట్రేషన్ డిసోషియేషన్ అవ్వదు. అదే హెచ్సిఎల్ డైల్యూట్ హెచ్సిఎల్ తీసుకొని ఉంటే, అంటే కాన్సంట్రేషన్ తగ్గించాం, అప్పుడు బాండ్ ఏమవుతుంది? బ్రేక్ అవుతుంది. ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనకు అయాన్స్ ఏమవుతాయి? డిసోషియేట్ అవుతాయి. హెచ్ ప్లస్ సిఎల్ మైనస్. అంటే అర్థం ఏంటి? కాన్సంట్రేషన్ తగ్గించినప్పుడు లో కాన్సంట్రేషన్ ద అయాన్స్ ఆర్ ఫ్రీలీ మొబైల్, freely move, freely migrate. So then automatically the conductivity is increases. అంటే ఎప్పుడైనా కండక్టివిటీకి కాన్సంట్రేషన్కి ఎలా ఉంటుందంటే అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ నేచర్లో ఉంటుంది అని మనకి 70 ఒకే లాన్ సాగర్ ఈక్వేషన్ ద్వారా మనం తెలుసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఏంటి? సో అదే గ్రాఫ్ అనమాట, ఇంకేం లేదు. ఇక్కడ క్లియర్గా గీయడం జరిగింది అంతే. సో హెచ్సిఎల్, కేసిఎల్, ఏజిఎన్ఓ3, ఎన్ఏసి. హెచ్సిఎల్ టాప్లో మన కిందికి రాసామంటే యాక్చువల్ కండక్టివిటీ స్ట్రాంగ్ యాసిడ్ కదా హెచ్సిఎల్. సో అందువల్ల టాప్లో ఉంది. ఇది గ్రాడ్యువల్గా తగ్గుతుంది. కేసిఎల్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఏజిఎన్ఓ3 గ్రాడ్యువల్ తగ్గిపోతుంది. ఎన్ఏసిఎల్ గ్రాడ్యువల్. సో లాంబ్డా సి అనేది ఇక్కడ కండక్టివిటీ. స్క్వేర్ రూట్ ఆఫ్ సి అనేది ఏంటంటే కాన్సంట్రేషన్. మీరు ఒకటే చూసుకోండి, కోల్రాస్ లా ఏం చేశాడు, డెవెల్ హుకెలాన్ సాగర్ ఏం చేశాడు. కోల్రాస్ లా ఏం చేశాడు అంటే ఒక వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క
మోలార్ కండక్టివిటీ వాల్యూని డిటర్మైన్ చేస్తుంది. ఏమ్మా? మ్యూట్ చేయండి. సో, మోలార్ కండక్టివిటీని మెజర్ చేశాడు. సో, వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క మోలార్ కండక్టివిటీని మెజర్ చేశాడు. అంటే డెబ్బైలో ఏం చేశాడు? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యొక్క స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యొక్క కండక్టివిటీస్ ఎలా ఉన్నాయి? కాన్సంట్రేషన్‌తో పాటుగా ఎలా ఉన్నాయి? మెజర్ చేశారనమాట. ఈ విధంగా మనకి మనం మాట్లాడుతూ ఓకే. ఈ 2 అంటే మీకు పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి. సో, నెక్స్ట్ క్లాస్ ఏంటమ్మా? జువాలజీ అటెండ్ అవ్వండి. సో, మీకు పోస్ట్ చేస్తాను రాసుకోండి. మెటీరియల్ మొత్తం మీకు పోస్ట్ చేస్తాను. మీరు రాసుకోండి. ఇంకా అటెండెన్స్ డెవలప్ అవ్వాలమ్మా. తక్కువ మందొస్తున్నారు. మీకు అటెండెన్స్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బందవుద్ది. ముందుగానే చెప్తాను చూసుకోండి. ఓకే.